మూసీ నది అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక ప్రకటనలు చేశారు. ప్రత్యేకంగా మూసీ నది అభివృద్ధి అనేది తనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, దానికోసం ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్కి వెళ్ళిన సందర్భంగా లండన్ నగరం వెళ్లి లండన్ లో ఉన్న థేమ్స్ నదిని కూడా చూసొచ్చారు. అది చూసొచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ఉన్న మూసీ నదిని కూడా దీన్ని అదే రకమైన పద్ధతిలో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రకటన చేశారు. తదనంతరం కూడా దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా ప్రాధాన్యత ఇచ్చి చేశారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 1500 కోట్లు ఈ ఏడాది కేటాయింపులు చేశారు. అంటే మూసీ నదిని పరిశుభ్రంగా మార్చడం, మూసీ నదిని సుందరంగా మార్చడం, మూసీ పరిసరాలని ఆ రకంగా అభివృద్ధి చేయడం అనేది తమ ఎజెండాగా చెప్పారు. అందుకనే సిటీ ప్రజలు గాని, తెలంగాణ ప్రజానీకం గాని మూసీ నది అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా మూసీ అనేది ఒక మురుగునీటి నదిగా మారిపోయింది. అసలు ఒక నదిలాగా లేదు, చిన్నపాటి కాలువలాగా మారిపోయింది. ఇట్లాంటి నదిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలైనా అందరు స్వాగతిస్తారు. అందుకని ఈ ప్రభుత్వం కూడా మూసీ నది ప్రక్షాళన అనే ప్రకటనలని ప్రజలందరూ కూడా ఇలా స్వాగతిస్తున్నారు. మరి అదే సందర్భంలో మూసీ నదికి సంబంధించిన నిర్దిష్టమైన ఏం చర్యలు తీసుకుంటున్నారు, నిర్దిష్టంగా ఏ రకమైన డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే మూసీ నది మీద ఈ ప్రభుత్వం ఈరోజు ఈ రకమైన ప్రకటనలు ఇచ్చింది. గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రకటనలు చేశాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూసీని నందనవనం ప్రాజెక్టు పేరుతోటి మూసీని సుందరీకరిస్తామని చెప్పి చాలా దాన్ని అధ్యయనాలు కూడా జరిపారు. అధ్యయనాలు జరిగినాయి, చాలా రిపోర్ట్లు వచ్చినాయి. మూసీలు ఏమేమి మార్పులు చేయాలో నిర్ణయించారు. కానీ అల్టిమేట్ గా చూస్తే మూసీ నదిలో పెద్దగా మార్పు ఏమి చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నది మధ్యలో ఒక చిన్న ఛానల్ నిర్మించారు. ఆ ఛానల్లోనే మూసీ నది వెళ్ళాలి. చివరికి ఆ ఛానల్ కనపడకుండా అయిపోయింది. మూసీలో ఒక వరద వచ్చేసరికి అవన్నీ ఎగిరిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో సేవ్ మూసీ క్యాంపెయిన్ అని చేపట్టారు. సేవ్ మూసీ క్యాంపెయిన్ కింద 400-500 కోట్లు ఖర్చు అయినాయి. దాని కింద సాలార్జంగ్ మ్యూజియం దగ్గర, హైకోర్టు దగ్గర 2 రబ్బర్ డ్యామ్లు పెట్టారు. అంబర్పేట నుంచి ఎస్టీపీలో నుంచి వాటర్ ని బ్యాక్ మోటార్లతో పంపింగ్ చేసి ఈ రబ్బర్ డ్యామ్లలో నింపి ఆ రకంగా ఒక టూరిజం స్పాట్ గా మారుస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ చివరికి వరదలు వచ్చిన తర్వాత డ్యామ్లన్నీ కూడా, రబ్బర్ డ్యామ్లన్నీ ఎగిరిపోయినాయి, కొట్టుకుపోయినాయి. ఏం మిగలలేనటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టాం, కానీ ఏమీ ఫలితాలు రానటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ల కాలం కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో దీన్ని ఆర్భాటపు ప్రకటనలు తప్ప నిజంగా అక్కడ కింద జరిగింది ఏం లేదు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్లను పెట్టారు. కానీ ఆ చైర్మన్లకి నిధులు ఇవ్వలేదు, ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి మూసీలు ఏం జరిగింది? యథాతథంగా ఈరోజు మూసీ అనేది ఒక రకంగా రోజు రోజుకి ఆక్రమణతో కుచించుకపోయింది, మురుగునీటితో నిండిపోయింది. మూసీ అనేది ఈరోజు పక్కన ముక్కులు మూసుకొని ప్రయాణం నడవాల్సినటువంటి పరిస్థితి. మూసీ పరిసర బస్తీలన్నింటిలో కూడా ఈరోజు మూసీ మురుగుతోటి, దుర్గంధంతో అనేక మంది పెద్ద ఎత్తున జబ్బులు పాల్గొనడం, లేదా మూసీ పక్కన ఇండ్లలో స్టీల్ సామాన్లు, ఇత్తడి అన్ని కూడా రస్ట్ పట్టిపోవడం, ఈ రకమైన అనేక రకాల ఇబ్బందులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తామని చేసిన ప్రకటన చిత్తశుద్ధితో ఆ రకమైన సీరియస్ ప్రయత్నం జరిగితే డెఫినెట్ గా దాన్ని అభివృద్ధి చేయొచ్చు. కానీ ప్రభుత్వ ప్రకటనలు ఈ రోజు చూస్తే అంత క్లారిటీ ఏం చేయబోతున్నారనే వివరాలు మాత్రం ప్రజల ముందు ఉంచట్లేదు. ఈ రోజు నగరంలో ఇంత భారీ ప్రాజెక్టు, దీనికోసం 57,000 కోట్లు ఖర్చు అవుతుందని మొదట్లో చెప్పారు. దాన్ని ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు అవుతుందని కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఇంత భారీగా ఖర్చు పెట్టబోతున్నాం, ఇంత పెద్ద భారీ ఎత్తున అభివృద్ధి జరగబోతుందని చెప్తున్నారు. అంటే ఆ మూసీకి 2 వైపులా భారీ ఎత్తున భవనాలు వస్తాయని, పెద్ద పెద్ద పార్కులు వస్తాయని, లేదా పెద్ద బిజినెస్లు ఇక్కడ అభివృద్ధి అవుతాయని, ఇంటర్నేషనల్ అనేక మంది మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలు పెడతాయని, ఆ రకంగా ఉపాధి పెరుగుతుందని, ఇలాంటి అనేకమైన చెప్తున్నారు. మూసీకి 2 వైపులా భారీగా గోడలు నిర్మిస్తాం. రెండోది, గోదావరి నది నీళ్లని ఉస్మాన్ సాగర్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి మూసీలోకి వదులుతామని, ఇలాంటి భారీ ప్రకటనలు వస్తున్నాయి. కానీ నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు, ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, ఏ రకమైన యాక్టివిటీ చేయబోతున్నారు అనే విషయాల మీద మాత్రం ఇప్పటివరకు ప్రజల్లో ఎట్లాంటి చర్చ పెట్టట్లేదు. కనీసం సిటీలో ఉన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో గానీ, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలతో మీటింగ్లు గానీ ఏమి చెప్పలేదు. లేదా మూసీ పరిసర బస్తీలలో మాత్రం ప్రజల్ని మేము మూసీ డెవలప్మెంట్ లో భాగంగా మీ బస్తీలో మీ ఇళ్లను తీసుకోవాల్సి వస్తుంది, మీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అని సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. అధికారుల టీంలను వెళ్లి పరిశీలన చేస్తున్నారు.
ఇవన్నీ చూసేసరికి పక్కనున్న అనేక మంది వందలాది బస్తీల ప్రజలు మా ఇల్లు పోతాయనేటువంటి ఆందోళన మరోవైపు వ్యక్తం అవుతుంది. అందుకే ప్రభుత్వం ఇంత దాపరికంతో వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఇంత భారీ ప్రకటనలు చేస్తున్నప్పుడు నిజంగా ఎవరైతే ఇందులో భాగస్వాములు కావాలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంలో మాత్రం ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, లేదా దాపరికంగా వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. అందుకని ఈ సందర్భంలో మూసీ ప్రక్షాళన జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం, మూసీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో ఈ ప్రక్షాళన అభివృద్ధి ఏ పద్ధతిలో చేయబోతున్నారు అనేది ఈరోజు ప్రజల ముందు ప్రభుత్వం స్పష్టంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా బస్తీలలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించాల్సిన అవసరం ఉంది. దాని పట్ల ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎందుకంటే మేము థేమ్స్ నది అన్నారు, గత ప్రభుత్వాలు చైనాలో ఉన్న చెండు నది అన్నారు, లేదా సాబర్మతి గుజరాత్ లో ఉన్న సాబర్మతి నగరం అభివృద్ధి చేసినట్టుగా చేస్తామని ప్రకటనలు వస్తున్నాయి. ఇట్లాంటి అనేకమైన పత్రికల వార్తలు లేదా నాయకులు మాట్లాడినప్పుడు ఉంది, కానీ నిర్దిష్టమైన ప్రతిపాదన లేదు. అందుకే ప్రభుత్వాన్ని కోరేది, ఇందులో మీరు మొట్టమొదట మూసీలో చేయాల్సింది మూసీని సుందరీకరణ కాదు, మూసీని శుద్ధీకరణ చేయాలి. మూసీలో ఉన్న మురుగుని తొలగించే ప్రయత్నం జరగాలి, లేదా మూసీలోకి వస్తున్న మురుగుని రానివ్వకుండా దాన్ని నిరోధించే చర్యలు జరగాలి. సిటీ కాదు, సిటీలో పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి ఒక కెమికల్ పొల్యూషన్ వస్తుంది, మురుగునీరు వస్తుంది. వీటిని నిరోధించే చర్యలు మీరు ఏం చేయబోతున్నారు? దాని మీద మొదటి శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కొన్నింటిని ప్రారంభించారు. ఈ ప్రభుత్వం కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల మరొక 31 ఎస్టీపీలు ప్రారంభిస్తున్నామని చెప్పి ఇటీవల ప్రకటనలు వచ్చాయి. అందుకని ముందు సిటీలో మురుగు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆ మురుగుని మూసీలోకి రాకుండా నిరోధించడం, లేదా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ట్రీట్మెంట్ అయిన తర్వాతనే అవి ఇక్కడికి మూసీలోకి వచ్చేటట్టుగా ఉండాలి తప్ప ట్రీట్మెంట్ జరగని మురుగు నీరుని ఇక్కడ రానివ్వకుండా నిరోధించే చర్యలు జరగాలి. ఆ చర్యలు మొదట జరగకుండా మూసీ నదిలో ఏ రకమైన ప్రక్షాళన జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మురుగునీరు రాకుండా చర్యలు ఏంటి, నాలాల అభివృద్ధి ఏంటి, డ్రైనేజీల అభివృద్ధి ఏంటి, సీవరేజ్ లైన్స్ ని ఎప్పుడో పాతకాల సీవరేజ్ లైన్స్ ఉన్నాయి, వాటినన్నింటినీ అభివృద్ధి చేయడం ఏంటి, వీటి మీద మొదటి ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మూసీలో ఉన్నటువంటి ఆక్రమణలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది 12-13 వేల ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. మరి ఆక్రమణల్లో ఏ రకమైన ఆక్రమణల కారణంగా మూసీకి ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి? కాబట్టి ఆక్రమణల పేరుతోటి ఈరోజు మూసీకి ఉన్నటువంటి FTL ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాని నిర్ధారించడం, దాని పక్కన బఫర్ జోన్ పేరుతో 50 మీటర్ల ప్లేస్ తీసుకుంటామని చెప్తున్నారు. 50 మీటర్ల ప్లేస్ తీసుకొని అక్కడ ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నారు. మరి నిజంగా FTL లో మూసీ నదిలో ఎక్కడైతే కట్టడాలు ఉన్నాయో అవి వరదలు వస్తే మునిగిపోతాయి, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది వస్తాయి అనుకుంటున్నారు. అట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఇల్లు కానీ లేదంటే వ్యాపారాలు కానీ ఏమున్నా అట్లాంటి వాటిని తొలగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. అలాంటి వాటిని చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రోజు ఏ రకమైన ఎప్పుడు వరదలు వచ్చినా ఏ బస్తీకి ఎక్కడ ఇబ్బందులు లేని బస్తీలే 90% ఉన్నాయి. ఆ బస్తీలలో ఏ రోజు వరద నీరు రాలేదు, ఎప్పుడు వరదలు వచ్చినా బస్తీలకు నష్టం జరగలేదు. అయినా ఇప్పుడు మూసీని సుందరీకరించాలంటే మూసీకి 2 వైపులో పార్కులు నిర్మించాలి, లేదంటే మూసీ ఇటుపక్కల అటుపక్కన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కావాలి, లేదంటే స్థలాలు సేకరించి వ్యాపారాలు చేసుకోవడం కోసం వాటిని కేటాయించాలి. దీనికోసం బస్తీల్ని ఖాళీ చేయిస్తాం అనే ప్రభుత్వం ఏదైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మూసీ సుందరీకరణ పేరుతోటి పేదల బస్తీలు తొలగించడం, పేదల జీవనోపాధిని దెబ్బకొట్టడం, పేదల నివాసాన్ని దెబ్బకొట్టడం, దీనివల్ల మీరు సాధించేది ఏముంటది? కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వ ఆలోచనలు ఏంటి అనేది స్పష్టంగా చెప్పాలి. అంటే మేము పేదల్ని బస్తీల్ని ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పరిష్కారం కాదు. వాస్తవంగా పేదల్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందా? మూసీ నది వరదల వల్ల వాళ్ళకి ప్రమాదం ఉందా? మూసీ నది కారణంగా వరదలు వచ్చి ఎక్కడైనా ఏ బస్తీలను మునిగుతున్నాయా? మునిగిపోతున్న బస్తీలు ఏమైనా ఉంటే వాటి మీద ఏదైనా మీరు చర్య తీసుకోండి. కానీ ఇక్కడున్న బస్తీలలో మెజారిటీ ఏ వరదలు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి బస్తీలే 90% పైగా ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రాక్టికల్ గా ఆలోచించాలి తప్ప దాన్ని ఏదో పద్ధతులు దాన్ని 50 మీటర్ల బఫర్ అనే పేరుతోటి ఈరోజు ఆ రకంగా వాటి తొలగించే చర్యలు మాత్రం ఏ మాత్రం కూడా అంగీకరించేది ఉండదు. ప్రజల్లో ఆ రకమైన దాన్ని ఇప్పటికే ఆందోళన ఉంది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అట్లాంటి ఏదైనా చర్య తీసుకుంటే మాత్రం ప్రజలు తిరగబడతారని కూడా ప్రభుత్వం గమనించాలి. ఇంకా మూసీలో ఇప్పటికున్న
మూసీ నది ప్రవాహానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి, దానికి అవసరమైన వాల్స్ నిర్మించాలి. కానీ సుందరీకరణ పేరుతోటి మేము సుందరంగా మార్చాలి, లేదంటే టూరిజం డెవలప్ చేయాలి, మేము భారీ భారీ వ్యాపార భవనాలు కావాలి అంటే మల్టీనేషనల్ కంపెనీల కోసం, రియల్ ఎస్టేట్ కోసం, టూరిజం కోసం పేదల్ని తొలగిస్తామంటే మాత్రం ఇది ఏ మాత్రం కూడా ప్రజలకు కానీ నగర ప్రజలకు కానీ ఎవరికి కూడా అంగీకారం కాదు అనేది ప్రభుత్వం గమనించి ప్రాక్టికల్ గా మూసీ అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటే దాన్ని మూసీని శుద్ధీకరించండి, సుందరీకరించండి. వాస్తవంగా మూసీ పరిసరాల్లో మొట్టమొదటి జరగాల్సింది అది పరిసర బస్తీలను ఒక నివాస యోగ్యంగా మార్చాలి. ఇది వ్యాపార ప్రయోజనాలు కాదు, నివాస ప్రయోజనాలు. ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి మూసీగా ఉండాలి, మురుగు లేనటువంటి పరిస్థితి ఉండాలి, అదొక దోమల ఉత్పత్తి కేంద్రంగా ఉంది కాకుండా ప్రజలకి కన్వీనియంట్ గా ఉండే పరిస్థితి ఉండాలి. రెండోది పర్యావరణ పరంగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలి. చుట్టుపక్కల అంతటా పార్కులు ఏర్పాటు చేయొచ్చు, దానికి ఒక సహజమైన నదిగా అభివృద్ధి చేయొచ్చు. ఇట్లాంటివన్నీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన సహకారం ప్రజలు ఇస్తారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అందిస్తాయి. ఆ చర్యల మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. అందుకని దాన్ని ముందు శుద్ధీకరించడం చేయాలి, ఆ తర్వాత సుందరీకరణ మీద దృష్టి పెట్టాలి. ఖాళీ జాగాలు ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి, అట్లాంటి వాటిని మీరు మళ్ళీ తిరిగి ఎంక్రోచ్మెంట్ కాకుండా, ఫ్రెష్ ఎంక్రోచ్మెంట్లు లేకుండా వాటినన్నిటి కూడా మీరు సేకరించండి. దాన్ని ఆ రకమైన సుందరీకరణ కోసం వాటిని వినియోగించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మూసీ పక్కన 50 మీటర్ల మీరు బఫర్ జోన్ అంటున్నారు. 50 మీటర్ల బఫర్ జోన్ లో అనేక హిస్టారికల్ ప్లేసులు కూడా ఉన్నాయి. అటు హైకోర్టు ఉంది, సార్వజనిక మ్యూజియం ఉంది, ఇటు ఉస్మానియా ఆసుపత్రి ఉంది. ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. మరి వాటిని అన్ని పరిరక్షించాలి. అదే రకంగా బస్తీలు కూడా పరిరక్షించాలి, బస్తీల్ని నిలబెట్టాలి. పేదల యొక్క బతుకులు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో మొదట మూసీని శుద్ధీకరించడం మీద దృష్టి పెట్టాలి, ఆ తర్వాత దాని సుందరీకరణ మీద దృష్టి పెట్టాలి. ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రక్షించి ప్రజోపయోగం కోసం వాటిని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పార్కులు అవసరం ఉంది, ప్లే గ్రౌండ్లు అవసరం ఉంది, అనేక శ్మశాన వాటికలు ఇక్కడ పరిసరాల్లో ఉన్నాయి. వాటిని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన అభివృద్ధికి దాన్ని ప్రజోపయోగం కోసం, ఎక్కువ వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాల కోసం వాటిని అభివృద్ధి చేస్తే డెఫినెట్ గా ప్రజలు కూడా దానికి పూర్తిగా సహకారం అందిస్తారు. ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తుంది. మూసీలో ఆక్రమణల మీద అనేక ప్రజా సంఘాలు, మేము రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో కంప్లైంట్లు చేసినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కారణంగా ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రార్థనా మందిరాల పేరుతో కూడా అనేక ఆక్రమణలు జరిగినాయి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఆక్రమణలకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇట్లాంటి వాటిని నిరోధించకుండా కళ్ళప్పగించి చూసి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈరోజు దాని మీద ఇప్పుడు మొదలు పెడతామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇక్కడ ఆక్రమణలు జరగకుండా చూడాలి, ఫర్దర్ గా కాలుష్యం జరగకుండా చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలని రక్షించాలి, అది ప్రజల అవసరాల కోసం వాటిని వినియోగించుకోవాలి. మూసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది, దాన్ని కొనసాగించాలి. మూసీ ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరిగే వరకు దాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం చేసే ఈ రకమైన యాక్టివిటీస్ కి ప్రజల మద్దతు ఉంటుంది, రాజకీయ పార్టీల మద్దతు ఉంటుంది, సిపిఎం కూడా పూర్తి సపోర్ట్ ఇస్తుంది. అందుకనే పేదల బస్తీల్ని కాపాడుకుందాం, మూసీని ప్రక్షాళన చేద్దాం, మూసీని సుందరంగా కూడా అభివృద్ధి చేసుకుందాం. ఆ రకం ఒక ఆరోగ్యవంతంగా, నివాస యోగ్యంగా దాన్ని ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దానికి ఆ రచన కావాలన్నప్పుడు ప్రజల్ని కూడా ఈ మొత్తం ప్రాజెక్ట్ లో, ఈ మొత్తం ఆలోచనల్లో, ప్లాన్స్ లో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలి. స్టేక్ హోల్డర్స్ లేకుండా, లేదా నగర ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పోతే మాత్రం అవి తిరిగి ఎదురు దెబ్బలు తగ్గుతాయి. ఇదేదో రియల్ ఎస్టేట్ కోసమో లేదా పెద్ద పెద్ద బిజినెస్ సంస్థల కోసమో ఈ డెవలప్మెంట్ సామాన్య ప్రజల కోసం కాదు అనే ఒక రాంగ్ మెసేజ్ ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నగరంలో, దేశంలో జరిగిన వివిధ నగరాల్లో జరిగిన నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక గుజరాత్ లో సాబర్మతి నది ఫ్రంట్ డెవలప్మెంట్ జరిగింది. అక్కడ జరిగిన డెవలప్మెంట్ లో, అక్కడ స్థలాల సేకరణలో 75% స్థలాలు అక్కడున్న కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేసిన పరిస్థితి. అంటే ఇక్కడ సుందరీకరణ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పగించే కార్యక్రమం, రియల్ ఎస్టేట్ అప్పగించే కార్యక్రమమే ఎక్కువగా జరిగింది. అదే ఇక్కడ మూసీ కూడా జరుగుతుందా అనేటువంటి పరిస్థితి మనకు అనుమానాలు కలుగుతున్నాయి. అట్లాంటి అనుమానాలు లేకుండా మూసీని ప్రక్షాళన మీద దృష్టి పెట్టాలి, శుద్ధీకరణ మీద దృష్టి పెట్టాలి, పేదలకు నష్టం లేకుండా ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. మూసీని అభివృద్ధి కోసం తీసుకున్న అన్ని చర్యల్ని ప్రజలు స్వాగతిస్తారు, సిపిఎం కూడా స్వాగతిస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం.